మీ పేరు చెప్తారా? చెప్తా. చెప్పండి. శంకరయ్య. మీ పేరు శంకరయ్య. ఆ. ఏ ఊరిది కరెక్ట్ గా? ఇది సంగూడెం, శంషాబాద్ దగ్గర. శంషాబాద్ మండలం. ఆ అక్కడ మీరు పోయేదేమో మైసన మండలం. అచ్చా. ఇది శంషాబాద్ మండలం. ఓకే ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? మా తరం నుంచి మా అయ్య తాత అయిపోయి మా నాయన అయిపోయి ఇద్దరు కొడుకులు ఒకటి. అవునండి, నిన్న రాత్రి సతీష్ గారు మాట్లాడినప్పుడు పెళ్లి కుదిరిందమ్మా అని చెప్పారు. మీ మీ మిస్సెస్ కాలం చేశారని విన్నానండి. ఎలా అట్లా కాలే, పక్క వాళ్ళు మా పాలెళ్ళు ఉంటారు కదా, అలా ఏం చేసాం, పొద్దున దాకా టమాటా నారేసాం. నేను కట్టె పట్టుకొని పోతా, ఆమె కూర్చొని ఆయన వంగబడేస్తుంటే నేను ఇటు శిరిశైలం పోయి నీట కాసాం. నీట కాస్తే నేనేమన్నా, ఏమరా నువ్వు ఎప్పుడు చేయవు పని, ఎవరు చేయాలి, మేమే చేయాలన్నా శాతగా దానికి అని చెప్పిన. వస్తా అంటే సరే. తర్వాత ఏం చేసాం, నాకు ఒక అది ఏంటి పిన్నమ్మని చేస్తే ఆరెకొమ్మ పెడతారు, గుంత తవ్వి అక్కడ పెట్టి మళ్ళీ కోస్తారు. కోస్తే అప్పుడు ఆన పడుతుంటే మేమేం చేసినాం, మంట పెట్టి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఏమైంది, ఇక అన్ని కూర్చొని ఇలా అక్కడ అది ఇది చేస్తున్నారు. ఏంటిది ఈ బొమ్మ, రైకే గీకే ముగ్గు అన్నీ చేస్తారు. చేసిన తర్వాత అలా ఇంత కోటలు పెడతారు, కళ్ళు పెడతారు. లేదా తాయి ఏం చేసి ఈమె లేస్తేనే ఇక్కడ చేయి వేసి దాబాచి ఇక్కడ పడేస్తారు. మా ఆమె కళ్ళు కోటలు తాగదు, కళ్ళు తాగదు, కౌసు తినదు. ఈమె ఇట్లా మోసి చేయి పడేది తలకాయలు దాబాచి లేచి పడదు. అంటే ఏమైందో తెలీదు. ఇక మీద పడ్డాక మనం ఇక్కడ ఇప్పు మీదనేమో సంచి మోస్తాం, ఇక్కడ మొయ్యలేము, నువ్వులైనా మొయ్యలేము, మీరు మొయ్యలేము. ఆడపిల్లలు కూడా సంచి మోస్తారు ఇంకొకరి పని లేని వాళ్ళు. ఇక పని వచ్చిన వాళ్ళు ఏమి ఇక పని చేసుకోవాలి. ఆ పని సడన్గా ఇంటికి వచ్చి చచ్చిపోయింది. ఎక్కువ రావాలి, పుణ్యానికి చాలా రావాలి, లైట్గా రావాలి, మన ఇంటికి రావాలి. రేపటి సంగతి చూస్తాం. బ్లాంక్ పడుచుకుంటున్నా చచ్చిపోయినా నాకు వచ్చి చూసిన తీసుకుపోయి ఆడికి ఫోన్ల మీద అంబులెన్స్ వచ్చింది. ఇక మళ్ళీ నేను పోయేటప్పుడు ఇట్లా ఏదో అయిపోయింది. అంతే అయిపోయినాక మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం అనలేము, వాళ్ళ ఇంటి మీద ఏది అది అన్నారు. ఏం చేస్తాం మాట్లాడడం అంటే. ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు? చిన్నప్పటి చదువులే. మీరేం చదువుకోలేదా? ఏం చదువుకోలేదు మా పెద్దలు. అప్పుడు ఇక పూటకి లేకునేదమ్మా. 2 రూపాయలు పుట్టేదే కష్టం ఉండేది, 10 రూపాయలు పుట్టేదే కష్టం ఉండేది. ఇక అట్లా అట్లా మేము తెలియకొని మెల్లమెల్లగా ఇదే చేసుకొని. ఇది సొంత ల్యాండా మీది? సొంత ల్యాండ్. ఓకే. ఎంత ఉంది మొత్తం? ఇది రికార్డ్ లో 5 ఉంటుంది, కానీ ఇక అక్కడిక్కడ ఇక మన కమ్ము ధైర్యంతో ఇక జరిగిపోయింది. రికార్డు గవర్నమెంట్ తేవాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి గులాబీ తోట వేసినట్టున్నారు. గులాబీ వేసి వరి కూడా వేసి. వరి కూడా వేసారు. వరి వేసి ఇంకా అక్కడ రైస్ మిల్లని ఇంకా 10 వేలు అయినాక మళ్ళీ తర్వాత పట్టిస్తాం. వరి అయిపోయింది. మీ నాన్నగారు కూడా ఈ వ్యవసాయమే చేశారు? ఆయన కూడా ఏం చదువుకోలేదు? ఏం చదవలేదు. మీ తాతగారు కూడా ఏం చదవలేదు, వ్యవసాయమే చేశారు. కానీ మీ పిల్లల్ని మీరు చదివించినట్టున్నారు కదా? నాకు కూడా తెలియదు. జోడు 10 వరకు టీచర్ దానికి చదివి 2 మార్కులు తక్కువ వచ్చినట్టు బంద్. ఆయన వాళ్ళ క్లాస్మేట్లు అందరూ ఇక కొలువురు ఇతనికే కాదు. కానీ ఇన్నాళ్ళ నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు, పంట పండిస్తున్నారు. నిజంగా ఒక రైతుగా మీరు సంతోషంగా ఉన్నారా? అంటే ఒకసారి 6 నెలలకు ఒక పైసలు వచ్చిందాక నమ్ముకుందాం. ఒక పంట వేసినాక మళ్ళీ మందులు కావాలి, ఎరువులు కావాలి, మళ్ళీ కోసి ఆ బియ్యం మళ్ళీ మియాసుడులకు అమ్మితే మా జైలు పడ్డారు. దాని మిగిలితే మిగిలితో తగ్గితే తగ్గుతుంది. పొద్దున్న ఏదో తీసుకొచ్చారు సంచిలో? ఇంతకీ ఏంటి తినడానికి ఏం తీసుకొచ్చారు చెప్పండి? అన్నం ఉంది, ఆనపకాయ కూర. ఆనపకాయ కూర పొద్దున్నే అన్నం తినేస్తారా? తింటున్నాం, మీరు వస్తారా? అన్నం 3 ఉంది, మీ 30 సరిపోతుంది. అవునవునవును, చూసాను. ఉన్నది చెప్తున్నాను, లేదైతే కొత్తగా ఏం చెప్పము. అవును అవును. మా జేబులో ఉన్న కాడికి పొలం కాడు ఉన్న కాడికి చెప్పి ఎవరైనా వస్తే 4 కూరగాయలు పెట్టి. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా వ్యవసాయం లాభసాటిగా? ఇప్పుడు ఏం మిగతా లేబర్ కూలి పెరిగింది 350. వాళ్ళు వస్తారు 9 గంటలకు రావాలంటే 10 గంటలకు వస్తారు. ఇట్లాంటి మళ్ళీ 1 గంట మళ్ళీ పోతుంది, మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇక చేసే మళ్ళీ 6 గంటలకు వాళ్ళ పని వాళ్ళు ఇక వారానికి ఒకసారి ఇంత కళ్ళు. ఈ వ్యవసాయం ఎందుకు,
మానేద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అమ్మ ఇక ఎందుకంటే శంషాబాద్ దగ్గర ఉన్నది. ఆ, ఓ ఇంట్లో ఏమైనా గొడవ జరిగింది, ఏదో ఆపత్తి వచ్చింది అనుకో, ఉమ్, చిన్న పిల్ల పోయి అమ్ముకోస్తారు కూరగాయలు. ఓ పక్క ఏంటి ఏమతో తోలిస్తాం. ఉమ్, వాళ్ళు రోజు 400 వచ్చి 200 తెచ్చిన చాలా అమ్మొద్దని నేను అంటున్నాను. నా అది వరకు ఉమ్. ఇక నేను పోయాక దేవుడే అంతే కదా. రేపటిదానికి నేను చెప్పాను అవును. అంతవరకు నా మాట. 6-7 బోర్లు వేసిన ఒక్కటే బోరు వస్తుంది. అది అన్ని పోయిన కాలం కూడా కచ్చపకాయ 10 ఏళ్ళు నీళ్ళు లేక కూడా మేము తగ్గిపోలేము. ఉమ్, అంతటా పని చేసాము. ఈ ఏడు దాకా పట్నం అంతవరకు రైలు గంటల పోటీ పని చేసి పూట గడుపుకున్నాం. భూమి అయితే అమ్మలే, అందరూ అమ్ముకున్నాం. ఉమ్, మా వాళ్ళందరూ అమ్ముకోరు, నేనైతే అమ్మలేదు. ఇంతవరకు చేసిన రేపటి సంగతి చెప్పాను అంటున్నాను కదా. అవును. రేపటి సంగతి చెప్పాలి. ఇక ముందు వచ్చే చెప్పలేం కదమ్మా. తెల్లారితే ఏమైతే తెలుసలేదు, పొద్దుకి ఏమైతే తెలుస్తలేదు మనిషి వరకు. అవును. అంతవరకు అన్నమాట. కానీ ఏముంది మనసులో? మీకు ఏం కావాలనిపిస్తుంది ఈ ఏం వయసులో? కావాలంటే చేసుకోవాలి. నాకు కూడా అతను పెళ్లి చేయాలి. ఆ, నాకు బుక్కడికి ఆశపోస్తుంది. అడవిలో ఉంటే ఇంటికాడ ఆలుకుతారు, ఏదో ఏదో బండలు గడ్డలు ఏదో ఉంటుంది కమ్మా, అవును. ముగ్గు వేసుకుంటారు. ఇలా రోజు మాకు ముగ్గు లేదు, ఏం లేవు. మా బిడ్డనే పట్టుకున్నాం. ఉమ్, వాళ్ళు ఇవ్వరు, పెద్ద చెట్ల దగ్గర ఉన్నారు, వాళ్ళు ఇవ్వరు. ఆ, మళ్ళీ రానికి మళ్ళీ ఆ పిల్లలు వీక్కొని రావాలని కష్టం. ఉమ్. 2 రోజులు లీవ్ ఇస్తే వస్తాడు నుండి మా బుక్కడికి ఆశపోతే వాళ్ళ పని వాళ్ళు.